విజయలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వచ్చి? హైదరాబాద్ నుంచి గిరి ప్రదక్షిణకి వచ్చి. హైదరాబాద్ నుంచి ఏ ఉద్దేశంతో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు? అందరూ బాగుండాలని, పిల్లలు బాగుండాలని. మేము పైనాపిల్ కాలనీలో 1000 కిలోలు పూరీలు పెడుతున్నాం మా బాబాయ్ వాళ్ళని. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు? ఇది సెకండ్ టైం. మీరు గిరి ప్రదక్షిణకి వచ్చారా? ఎందుకు వచ్చారు? గిరి ప్రదర్శన అండి. ఇది ఎన్నోసారి గిరి ప్రదక్షిణ మీరు చేయడం? ఇది ఫస్ట్ అండి. ఇది ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి వచ్చారు? అచ్యుతాపురం నుంచి. మీ కుటుంబంలో ఎంతమంది వచ్చారు? నలుగురిమే. దేనికి, ఏ కోరికతో వచ్చారు మీరు? ఏ కోరిక అంటే కుటుంబ సభ్యులు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు పొద్దున్న ఏ టైంకి మీరు బయలుదేరారు? ఉదయం 6ంటికి. ఉదయం 6ంటికి. మధ్యలో ఏమైనా తిన్నారా? వస్తాను. పులిహార దన్నం అన్ని ప్రసాదాలు బాగా ఇస్తున్నారు. మరి మీకు ఏమైనా కష్టంగా ఉందా? కష్టంగా ఉంటే నొప్పులు ఫస్ట్ టైం కాబట్టి నొప్పులు వస్తున్నాయి. టాబ్లెట్లు అవి బాగానే సదుపాయంగా చేస్తున్నారు. దేనికి ఇబ్బంది లేకుండా మంచిగా అనుకూలంగా చూస్తున్నారు. వచ్చానండి. గొడుగు ఎందుకు వేసుకున్నారు? ఎండగా ఉందని గొడుగు వేసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము శివాజీపాలెం, వైజాగ్. లాస్ట్ ఇయర్ నుంచి వచ్చాము. ఇది ఎన్నో ప్రదక్షిణ? సెకండ్ టైం ఇది. సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం కష్టం అనిపించి ఉంటుంది. ఫస్ట్ టైం చాలా కష్టం అనిపించింది. ఇప్పుడు ఈజీగా వస్తున్నాం. బాగుంది. మార్నింగ్ ఏ టైంకి బయలుదేరారు? మేము 7:30. ఏ టైంకి ముగియొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మేము 10 బిలో వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం. నైట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏ కోరికతో వచ్చారో ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కోరమన్పాలెం. పొద్దున్న ఏ టైంకి బయలుదేరారు? 8 గంటలకి. 8 గంటలకు బయలుదేరారు. ఓకే, మీరు ఒకరేనా? నేను నలుగురు. నేను ఇది 19వ సారి. ఎందుకు ఇన్నిసార్లు రావడం? వస్తున్నాం. బాగుంది. ఆ దేవుడు మాకు అన్నీ బాగున్నాయి. మా పిల్లలకి చదువులు, ఉద్యోగాలు అన్నీ బాగున్నాయి. ఇల్లు కట్టుకున్నాం. అంత బాగుంది. ఒకసారి వస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది. అది ఒకసారి వచ్చామంటే మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇంకా దేవుడు ఆ టైంకి నిన్నటి వరకు కాళ్ళు ఎప్పులు అయినా ఇవాళ ఏమనిపించలేదు. ఆయన అలా తీసుకెళ్తున్నారు, మేము వస్తున్నాం. ఆ దేవుడు కరుణ. ఇదే ఫస్ట్ ఇయర్ లేకపోతే కంటిన్యూ ప్రతి సంవత్సరం నడుస్తున్నారు. ఎలాగుంది మీకు? ప్రతి అలవాటు అయిపోయింది. ఇది ఈ 30 ఎన్ని కిలోమీటర్లు నడిచేయడానికి రెడీగా. ఏ ఊరు నుంచి వస్తున్నారు? దేవారం నుంచి వస్తున్నాం. ఓకే, ఎలాగుంది మీరు? ఇది ఫస్ట్ ఇయర్ లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? చాలా బాగుందమ్మా. ఫస్ట్ నుంచి నడుస్తున్నారు. చాలా బాగున్నాయి. ఏ ఊరు నుంచి వస్తారండి? అన్నవరద కొత్తపల్లి. ఇదే ఫస్ట్ ఇయర్ లేకపోతే ప్రతి సంవత్సరం? 4వ సార్. 3 ఎలా ఉన్నాయి మొత్తం సౌకర్యాలు? బాగున్నాయి. ఏ ఊరు నుంచి వస్తారు? మేము వైజాగ్. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్ లేకపోతే ప్రతి ఇయర్ చేస్తారు? ఫస్ట్ టైం. ఎలాగుంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం కొంచెం ఫస్ట్లో కష్టంగా అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది. పర్లేదు, చేయొచ్చు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు గిరి ప్రదక్షిణ చేయడానికి? మేము ఇక్కడ లోకలేనమ్మా, వైజాగ్. మార్నింగ్ ఏ టైంకి బయలుదేరారు మీరు? 9. మార్నింగ్ 9. ఓకే, మీకు ఏం కష్టం అనిపించలేదు? ఏమీ లేదు. మీ వయసు అంతా తెలుసుకోవచ్చా? 50. అయినా కూడా ఏం కష్టం? ఏమీ లేదు. హాయిగా ఉందా? 15 టైమ్స్ అప్పుడే. 15 టైమ్స్. రిజల్ట్ ఏమైనా ఉందా? రిజల్ట్స్ అంటే అన్నీ చెప్పలేము కదమ్మా. కొన్ని ఉంటాయి, మా నమ్మకాలు ఉంటాయి అంతే. అవి నెరవేరుతున్నాయా? ఓకే, అవుతున్నాయా? సో ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. ఉండాలి. మా బాబు కోసం అనుకున్నాం, అన్నీ అవుతున్నాయి కదా. థ్యాంక్ యూ. మేము వచ్చింది తాండం నుంచి వస్తున్నామండి. ఈ 10 సంవత్సరం వస్తున్నాం. చాలా బాగుంది. ఫెసిలిటీస్ ఎలాగున్నాయి? సూపర్ ఉన్నాయండి.